हरे कृष्णा माता जी, दंडवत प्रणाम। ओके। प्रभु जी, पावनी के माता जी ने कोवर शेयरा। श्योर माता जी। या हरे कृष्ण माता जी। हरे कृष्ण माता जी, हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी माता जी। हरे कृष्ण माता जी, हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी, दंडवत। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम माता जी, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु धन्यवाद प्रणाम। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। ప్రభు స్టార్ట్ చేద్దామా? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం. ఒక్క నిమిషం మాతాజీ, మీ ఇద్దరి గురించి ఒక్కసారి చెప్పి. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ, దండవత్ ప్రణాం. సో కవిత మాతాజీ అండ్ సూర్యతేజ ప్రభుజీ ఫస్ట్ టైం మనకి భక్తి యోగా ఎట్ హోమ్ లో టీచింగ్ చేయడానికి వచ్చారు. సో వాళ్ళిద్దరికి కూడా గురు వైష్ణవ కృప ఉండాలి అమితంగా అని చెప్పేసి మనందరం కూడా ఒకసారి హరే కృష్ణ మహామంత్రం చెప్పి వాళ్ళని క్లాస్ కి వెల్కమ్ చేద్దాము. ప్లీజ్ అందరూ కూడా అన్మ్యూట్ చేసుకోగలరు. అందరూ అన్మ్యూట్ చేసుకోండి. हरे कृष्ण కృష్ణ हरे హరే कृष्ण కృష్ణ हरे కృష్ణ कृष्ण కృష్ణ हरे హరే कृष्ण 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 हरे हरे राम हरे, हरे हरे राम हरे హరే राम రామ राम రామ राम రామ हरे హరే हरे। హరే హరే. कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ. కవిత మాతాజీ, ప్లీజ్ యూ కెన్ స్టార్ట్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ, దండవత్ ప్రణాం చెప్పండి. మంగళాచరణం చేసుకున్నాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంచ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామితి నామినే నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरो दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा माधव की जय, श्री श्री गौरनिताई की जय, श्री श्री जगन्नाथ बलभद्र सुभद्र में सुदर्शन की जय, श्री नरसिंह भगवान की जय. हितई गौर प्रेमानंदे हरि हरि बोल. हरे कृष्ण माता जी सन प्रभु जी स्तंदक धन्यवाद प्रणाम. క్లాస్కి వచ్చినందుకు ధన్యవాదాలు.
ఓకే మాతాజీ, నేను నా గురించి కొంచెం చెప్పుకుంటాను, అందరికి కొత్త కాబట్టి. నా పేరు కవిత, నేను హుజూర్నగర్లో ఉంటాను. నేను భక్తిలోకి వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. నాకు ఈ గౌరంగవాణి టీంకి కనెక్ట్ అయ్యి 1 ఇయర్ అబౌవ్ అవుతుంది. శ్రీ హర్ష ప్రభు ద్వారా నేను ఈ గౌరంగవాణి టీంకి కనెక్ట్ అయ్యాను. ప్రభు కూడా ఇక్కడ 18 వీక్స్ 18 చాప్టర్స్ చేశారు భగవద్గీత. అలాగే నేను గౌరంగవాణికి కనెక్ట్ అయ్యాను. అలాగే గురువుకి, గౌరంగ ప్రభుకి, అలాగే కృష్ణకి, గౌరంగవాణి టీం అందరికి కూడా నా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా ప్రణామం తెలియజేసుకుంటున్నాను. హరే కృష్ణ. మన భగవద్గీత 2.20 అంటే 2.20 శ్లోకం మనం ఈరోజు చర్చించుకున్నాము. శ్రీ కృష్ణ మాతాజీ సెంట్ ప్రభుజీస్. న జాయతే మ్రియతే వకదాచిన్. నేను శ్లోకం చెప్తాను, రిపీట్ చేయండి నా వెనకాల. హరే కృష్ణ. న జాయతే మ్రియతే వా కదాచిన్. न जायते म्रियते वा कदाचिन् నాయం భూత్వా భవితా వా న భూయః. నాయం नायं భూత్వా भूत्वा न भूयः అజో నిత్యః శాశ్వతోయం పురాణో. అజో अजो నిత్యః नित्यः శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. నా హన్యతే హన్యతే హన్యమానే శరీరే న జాయతే మ్రియతే వా కదాచిన్. న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః. నాయం భూత్వా భవితా వా న భూయః. అజో నిత్యః శాశ్వతోయం పురాణో. అజో నిత్యః శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. హన్యతే హన్యమానే శరీరే. న జాయతే మ్రియతే వా కదాచిన్. నాయం భూత్వా భవితా వా న భూయః. న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః. అజో నిత్యః శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. అజో నిత్యః శాశ్వతోయం పురాణో హన్యతే హన్యమానే శరీరే. శరీరే. ఇప్పుడు మొత్తం కలిపి చెప్తాను శ్లోక. న జాయతే మ్రియతే వా కదాచిన్. నాయం భూత్వా భవితా వా న భూయః. అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. न జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః. అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. హరి బోల్ మాతాజీ ప్రభుజీస్. హ్యాండ్ రైజ్ చేయండి, ఒక 4 పర్మిషన్ ఇస్తాను శ్లోక చదవడానికి. పావని మాతాజీ మీరు ఇస్తారా? ఎస్ మాతాజీ, నేను పిలుస్తాను మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఉమా మాతాజీ హరే కృష్ణ, మీరు రిసైట్ చేయండి శ్లోకం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః. అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్య. హరే కృష్ణ. ఉమా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి మీరు. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు చదవండి మాతాజీ, మధ్యలో మ్యూట్ అయిపోయారు. న జాయతే మ్రియతే వా కదాచిన్
నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. హరి హరి బోల్ బోల్ మాతాజీ, థ్యాంక్ యూ. నెక్స్ట్ నరసింహదాస్ ప్రభుజీ, హరే కృష్ణ. दंडवत प्रणाम माताजी। हरे कृष्ण। न जायते म्रियते वा कदाचिन् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमानेने शरीरे। हरे कृष्ण। హరి బోల్ ప్రభు. నెక్స్ట్ నెక్స్ట్ మాతాజీ నాగమణి వంచాల మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ ప్రణవ్. న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. హరే హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అర్చన కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. हरे कृष्ण माताजी। न जायते म्रियते व कदाचिन् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे। हरे कृष्ण माताजी। హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. కృష్ణకుమారి మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. బొల్లా వెంకటేశం ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. హరే హరి కృష్ణ బోల్ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే చాలా కృష్ణ. మాతాజీ, ఇంకా తీసుకుందామంటారా? సరిపోతుంది మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ, హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ ప్రభు. ఇక్కడ మనం అనువాదం చేసుకుందాము. ఆత్మకు ఎన్నడూను జననము గాని మరణము గాని లేదు. ఆత్మ జన్మింపలేదు, జన్మింపదు, జన్మింపబోదు. అది జన్మరహితము, నిత్యము, శాశ్వతము, పురాతనము. దేహము చంపబడినను అట్టి ఆత్మ చంపబడదు. ఇక్కడ తాత్పర్యం చెప్పదు. నజాయతే మ్రియతే కదాచిన్ అంటే ఆత్మకు ఎన్నడూ జన్మం గాని మరణం గాని ఉండదు. భూత్యా భవిత వా నా భూయ అంటే జన్మింప లేదు, జన్మింపబడదు, జన్మింపబోదు అని చెప్తాను. అంటే భూత వర్తమాన భవిష్యత్ అనేది ఆత్మకు ఉండదు. అజో నిత్య శాశ్వతం పురాణం అంటే అది ఎప్పుడు శాశ్వతమైనది, నిత్యమైనది అన్నమాట. నా హన్యతే హన్యమానే శరీరే అంటే శరీరం నశించినా గానీ ఆత్మ నశించదని ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. మనం ముందు కొంచెం ఆత్మ గురించి కొంచెం చెప్పుకుందాం. అసలు ఈ జ్ఞానం ఎందుకు చెప్తున్నారు? ఎవరికైనా ఐడియా ఉందా? ఆత్మ జ్ఞానం అనేది ఎందుకు చెప్తున్నారు, ఎవరికి చెప్తున్నారు? కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అదే ఎందుకంటే అర్జునుడు యుద్ధం చేసేటప్పుడు తన వాళ్ళందరినీ కూడా చూసి మోహం చెందేసి నేను యుద్ధం చేయనని కన్ఫ్యూజన్ లో ఉంటాడనమాట. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఆత్మ జ్ఞానాన్ని చెప్తాడనమాట. ఇక్కడ ఆత్మ అనేది మనం ఎట్లా గుర్తు పెట్టాలంటే, ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, చనిపోయాడు, చనిపోయింది అంటాం కదా. అంటే పోయింది అంటాము, ఏం పోయింది అని అనుకోవాలి మనము? ప్రాణం మాతాజీ. ఆత్మ వెళ్ళిపోతుంది కాబట్టి పోయింది అంటారు. కానీ డెడ్ బాడీ అక్కడే ఉంటుంది, శరీరం అక్కడే ఉంటుంది కదా. పోయింది అంటాం ఎందుకంటే శరీరం నుంచి ఆత్మ విడిపోయింది. ఎప్పుడైతే ఆత్మ మనకి శరీరంలో ఉంటుందో చైతన్యం ఉంటుంది అనమాట, కదులడము అట్లా పని చేయడము చేస్తామన్నమాట. అందుకనే
ఆత్మ వెళ్ళిపోయింది అంటారు. ఆత్మ దానికి మరణం కానీ జననం కానీ ఉండదు. జననం ఉండదు, అందుకనే మరణం కూడా ఉండదని చెప్తారనమాట. అలాగే ఆత్మ జన్మింపలేదు, జన్మింపదు కూడా. ఎందుకంటే దానికి అసలు అది పురాతనమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది చెప్పారు కదా, దానికి జననమే లేదు. అందుకని అది జన్మింపడం అనేది ఉండదు. అది జన్మరహితము, నిత్యము, అది ఎప్పుడు కూడా ఉంటుంది అనమాట, శాశ్వతమైనది అనమాట. ఎందుకంటే మనము ఆత్మ అంటే ఎవరు? మనము భగవంతుడి యొక్క అంశలం అన్నమాట. భగవంతుడు ఎప్పుడు శాశ్వతమైన వాడు, నిత్యమైన వాడు అనమాట. అలాగే ఆత్మ కూడా శాశ్వతమైనది, నిత్యమైనది, పురాతనమైనది అనమాట. అంటే ఎప్పటి నుంచో ఉన్న సనాతనమైనది అనమాట. దానికి ఎవరు ఎప్పుడు అది వచ్చింది అనేది కూడా ఎవరు చెప్పలేరు అనమాట. అది చంపబడనను, అది చంపబడిన అంటే దేహము చంపబడినను అట్ని ఆత్మ చంపబడదు అని చెప్తున్నారు. అంటే దేహం చంపబడుతుంది కానీ ఆత్మ అనేది చంపబడదు. ఎందుకంటే ఆత్మ అనే అర్జునుడు మోహంలో పడి నేను నా వాళ్ళనంతా చంపేస్తానని చెప్తాడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, నువ్వు ఆత్మల్ని చంపట్లేదు, శరీరం మాత్రమే చంపేస్తున్నావు అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడనమాట. శరీరం నశిస్తుంది కానీ ఆత్మ ఎప్పుడూ ఉంటుంది అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ మనము ఆత్మ చంపబడదని చెప్తున్నారు అనమాట. కృష్ణ నిత్యము శాశ్వతమైనది అనమాట. అందుకని భగవంతుడు ఎట్లయితే శాశ్వతమో ఆత్మ కూడా శాశ్వతమైనది అనమాట. ఆయన విభు అయితే మనం అనమాట. అందుకని ఆత్మ అనేది శాశ్వతంగా ఉంటుంది, దాన్ని ఎవరు చంపబడదు అని చెప్పారు. అలాగే మనకి ఇక్కడ ఆత్మ ఏ సైజు లో ఉంటుందని చెప్పారు, ఎవరికన్నా ఐడియా ఉందా? అంత చిన్నగా ఉంటుందని మనకి చెప్తారు. మరి దాన్ని మనము మన కంటితో చూడలేము, సూక్ష్మదర్శనం ద్వారా కూడా మనం చూడలేము. అలాంటి దాన్ని మనం చంపలేస్తామా? చంపలేము. కాబట్టి ఆత్మ శాశ్వతము, నిత్యము, మళ్ళీ చంపబడదు అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు ఆత్మజ్ఞానం. అదే అర్జునుడికి చెప్తాడనమాట, ఆత్మ ఎప్పుడూ ఉంటుంది, శరీరం మాత్రమే నశించింది, కాబట్టి నువ్వు దేనికి చింతపడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ఇక దీంట్లో భాష్యం వచ్చేసి సూర్య ప్రభు వివరిస్తారు. హరే కృష్ణ, అందరికి ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. హరే కృష్ణ ప్రభుజీ, మీరు కంటిన్యూ చేస్తారా? హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. నేను ఇప్పుడు కంటిన్యూ చేస్తాను, ఒక నిమిషం మాతాజీ. ఓకే. ఓకే, యా. హరే కృష్ణ ప్రభుజీ అండ్ మాతాజీస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ క్లాస్. ముందుగా నా గురించి ఒక చిన్న పరిచయము. నా పేరు సూర్యతేజ, నేను హైదరాబాద్లో ఉంటాను. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. నేను గత 3 సంవత్సరాలుగా కృష్ణ కాన్షియస్నెస్ని నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. సో నేను హిస్ హోలీనెస్ జయపతాక స్వామి గురు మహారాజ్ దగ్గర నేను షెల్టర్ పొందడం జరిగింది. లాస్ట్ 1.5 yearగా నేను ఆయన షెల్టర్లో ఉన్నాను. సో అలాగే ఈ గత 3 సంవత్సరాలుగా నేను గౌరంగవాణి టీంతో అసోసియేట్ అయ్యి నేను వాళ్ళ దగ్గర శిక్షణ అనేది తీసుకుంటున్నాను. సో నాకు ఇప్పుడు ప్రీచింగ్ చేసే అవకాశం కూడా నాకు గౌరంగవాణి టీం ద్వారానే నాకు వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ హెల్పింగ్ మీ. నన్ను ఎంతో ప్రోత్సహించినందుకు అందరికీ ధన్యవాదాలు. నా గురువులకి వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు, నా పాదాభివందనాలు. సో ఇప్పుడు ఇందాక మనకి మాతాజీ మనము 2.20 శ్లోక గురించి డిస్కస్ చేశారు. తను శ్లోకం చదివారు, అట్లాగే అనువాదం కూడా చదివారు. సో నేను స్టార్ట్ చేసే ముందు మళ్ళీ ఒక్కసారి శ్లోకం చూసి ఆ తర్వాత మళ్ళీ భాష్యంలోకి వెళ్దాం. సో ఇక్కడ శ్లోక వచ్చేసేసి న జాయతే మ్రియతే. ఇక్కడ జాయతే అంటే జన్మము అని, జన్మ తీసుకోవడం అని, అట్లాగే మ్రియతే అంటే మృత్యు చెందడము అని. ఈ రెండిటికి కూడా మనకి ముందు నా అని యాడ్ చేశారు. నా అంటే నెగేషన్ అన్నమాట, అంటే నాట్, కాదు అని. సో నా జాయతే మ్రియతే. సో ఇక్కడ ఈ 2.20 అనే శ్లోకము మనకి ఆత్మ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కాంటెక్స్ట్. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? నా జాయతే మ్రియతే అంటే ఆత్మకి జన్మం అనేది లేదు, అట్లాగే మృత్యు అనేది కూడా లేదు అని చెప్తున్నారు. వా కదాచిన్, వా కదాచిన్ అంటే ఎల్లప్పటికీ, ఎప్పటికీ కూడా ఆత్మకి జన్మం తీసుకోవడం అనేది లేదు, అట్లాగే మృత్యు అనేది కూడా లేదు అని చెప్తున్నారు. ఓకే, అలాగే నాయం భూత్వ, భూత్వ అంటే గతం, పాస్ట్,
భవిత అంటే ప్రెజెంట్, ఇప్పుడు. వా న భూయః, భూయః అంటే భవిష్యత్తులో. సో ఈ ఆత్మ అనేది ఇంతకు ముందు వచ్చి లేదు, అలాగే ఇప్పుడు రాదు, కొత్తగా ఇప్పుడు ఏమి రావట్లేదు, అలాగే భవిష్యత్తులో కూడా రాదు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇది ఎప్పటి నుంచో ఉంది, ఇది కొత్తగా సృష్టింపబడలేదు అని చెప్పేసి మనకి ఫస్ట్ లైన్ అనేది చెప్తున్నారు అనమాట. ఓకే, సెకండ్ లైన్ వచ్చేసరికి అజో. అజో అంటే ఎప్పటి పుట్టుక లేనిది అన్నమాట. సో ఆత్మకి పుట్టుక అనేది లేదు అని చెప్తున్నారు. అలాగే నిత్య అంటే ఆత్మ అనేది నిత్యంగా ఉంటుంది. శాశ్వతో అంటే శాశ్వతమైనది. ఇప్పుడు ఇక్కడ నిత్యము శాశ్వతము అని రెండు పదాలు వాడారు. సో నిత్యము శాశ్వతము రెండు ఒకేలాగా ఉన్నాయి కదా, దీంట్లో కొంచెం చిన్న డిఫరెన్స్ అనేది ఉంది, అది ఒకసారి చూద్దాం మనం ఇప్పుడు. ఓకే, రెండు ఒకేలా ఉన్నప్పటికీ కూడా దాంట్లో కొంచెం తేడా అయితే ఉందన్నమాట మనకి. నిత్యము అంటే కాలానుగుణంగా ఉండడం అనమాట. ఓకే, సో కాలం ఉన్నంత వరకు ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు చూడండి, కాలం అనేది ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించింది, అవునా కదా చెప్పండి? కాలం అనేది ఈ భౌతిక ప్రపంచానికి, ఈ కాలం అనేది మనకి భౌతిక ప్రపంచానికి సంబంధించింది అనమాట. సో భౌతిక ప్రపంచంలో ఆత్మ అనేది ఎలా ఉంటుంది, ఏదో ఒక శరీరం అనేది ధరించి ఉంటుంది అనమాట. సో ఈ శరీరం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక కొత్త శరీరం తీసుకోవడం, ఆ శరీరం అయిపోయాక మళ్ళీ ఇంకొక కొత్త శరీరం తీసుకోవడం, అట్లాగా కాలానుగుణంగా అది ఆత్మ తన ప్రయాణం అనేది సాగిస్తుంది అనమాట. అది నిత్యము అని చెప్పేసి అంటారు. శాశ్వతము అంటే కాలాతీతంగా అన్నమాట. కాలాతీతము అంటే కాలం లేని ప్రదేశంలో కూడా ఆత్మ అనేది ఉంటుంది. కాలం లేని ప్రదేశం ఏంటి? అది ఆధ్యాత్మిక జగత్తు, ఇది కృష్ణుని యొక్క వైకుంఠ లోకాలు. ఆ వైకుంఠ లోకాల్లో కూడా ఆత్మ తన యొక్క ఉనికితో ఉంటుందన్నమాట. సో అది శాశ్వతం అన్నమాట, అది శాశ్వతంగా ఉంటుంది, పుట్టుక లేనిది, ఎప్పుడూ ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది, శాశ్వతంగా కాలాతీతంగా కూడా ఉంటుంది అని చెప్పేసి మనకి కృష్ణ చెప్తున్నారు. శాశ్వతో యం పురాణో. పురాణో అంటే ఎప్పటి నుంచో ఉంది, అది ఎప్పుడు మొదలైంది, ఆత్మ తన యొక్క స్వరూపం అనేది, అంటే ఆత్మ ఎప్పుడు తన ప్రయాణాన్ని ఎప్పుడు మొదలు పెట్టింది అని చెప్పేసి మనం చెప్పడానికి లేదనమాట, దాన్ని ట్రేస్ చేయలేము అని చెప్పేసి అంటున్నారు. ఓకే, అట్లాగే నా హన్యతే హన్యమానే శరీరే. నా హన్యతే అంటే దాన్ని మనం చంపలేము, చంపబడదు. అలాగే శరీరం నశించినప్పటికీ కూడా ఆత్మ అనేది అలాగే ఉంటుంది. శరీరం నశిస్తుందేమో కానీ ఈ ఆత్మ మాత్రము నశించదు. ఇప్పుడు చూడండి, సింపుల్ గా మనకి శ్రీకృష్ణ భగవానుడు కృష్ణుడికి ఒక్క సెంటెన్స్ లో చెప్పొచ్చు, ఏమని? అర్జున, నువ్వు నీ శరీరం కాదు, నువ్వు ఈ ఆత్మ అని చెప్పేసి ఒక లైన్ లో చెప్పేసి వదిలేయచ్చు కదా. కానీ మనకి భగవద్గీతలో 2.11 నుంచి 2.30 వరకు ఆల్మోస్ట్ దాదాపుగా 20 శ్లోకాలు మనకి ఆత్మ గురించి, శరీరం గురించి వివిధ రకాలుగా మనకి కృష్ణ అర్జునుడికి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే, ఒక లైన్ లో చెప్తే ఇది అర్థం చేసుకునే సబ్జెక్ట్ కాదనమాట. ఇది ఆధ్యాత్మిక సబ్జెక్ట్, ఆధ్యాత్మిక జగత్తుకు సంబంధించిన శాస్త్రం అన్నమాట ఇది. కాబట్టి అంత ఈజీగా మనకు అర్థం కాదు. అందుకే కృష్ణ పలు విధాలుగా 20 శ్లోకాలలో రకరకాలుగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆత్మ అంటే ఏంటి, శరీరం అంటే ఏంటి, ఆత్మ యొక్క లక్షణాలు ఏంటి, శరీరం యొక్క లక్షణాలు ఏంటి, ఆత్మకి శరీరానికి తేడా ఏంటి అని రకరకాలుగా డిఫరెంట్ శ్లోకాస్ లో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మనకి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. సో ఆ విధంగా కృష్ణ మనకి ఆత్మస్థాయి గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకి భగవద్గీతలో అర్జునుడు స్టార్ట్ చేసేటప్పుడు, అంటే అర్జునుడు క్వశ్చన్స్ చేస్తారు మనకి కృష్ణుడికి, ఏమని చెప్తారు? నాకు ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు, చాలా కన్ఫ్యూజన్ గా ఉంది, ఇక్కడి నుంచి మీరు నన్ను గైడ్ చేయండి, మీరు నాకు గురువుగా ఉండి నా యొక్క కన్ఫ్యూజన్ ని క్లారిటీ వైపు తీసుకెళ్ళండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తారు. సో అప్పుడు కృష్ణుడు ఫస్ట్ తీసుకున్న సబ్జెక్ట్ అంటే ఏం తీసుకున్నారంటే, ఫస్ట్ ఆత్మ గురించే తీసుకున్నారు. చూడండి, భగవద్గీతలో ఎప్పుడు కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో భక్తి యోగతో స్టార్ట్ అవ్వలేదు. జ్ఞానయోగం కానీ లేకపోతే అష్టాంగ యోగా కానీ జ్ఞాన యోగా కానీ వీటితో స్టార్ట్ అవ్వలేదు. ఫస్ట్ స్టార్ట్ అయింది మనకి ఈ సోల్ కాన్సెప్ట్ తో, అంటే ఆత్మ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కృష్ణుడు. హరే కృష్ణ మాతాజీ, దయచేసి మ్యూట్ లో ఉండగలరు. ఏకాదశి రోజు అంటే కొంచెం ఇబ్బంది పడతాం మేము. 21 హరే కృష్ణ మాతాజీ, ప్రభుజీ, ఒకవేళ మీరు మాట్లాడుతున్నట్లయితే
మీరు అన్మ్యూట్ చేసుకుని ఉన్నారా, మ్యూట్ చేసుకుని ఉన్నారా ఒకసారి చూసుకొని మాట్లాడండి, క్లాస్ అవుతుంది. సో మనకి కృష్ణుడు ఫస్ట్ మనకి భగవద్గీతలో ఆత్మ యొక్క జ్ఞానం ద్వారానే మనకి అర్జున యొక్క కన్ఫ్యూజన్ ని క్లియర్ చేయడానికి ట్రై చేశారు. ఈ ఆత్మ యొక్క జ్ఞానం అనేది ఆధ్యాత్మిక యొక్క చింతనకి మొట్టమొదటి మెట్టు అన్నమాట. ఒకవేళ ఆత్మ గురించి మనకి తెలియకపోతే, ఈ భేదం అనేది ఆత్మకి శరీరానికి ఉన్న భేదం అనేది మనకు అర్థం కాకపోతే భగవద్గీతలో నెక్స్ట్ వచ్చే చాప్టర్స్ మనకి ఏది కూడా అర్థం కాదనమాట. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది అర్థం చేసుకోకుండా మనము ముందుకు వెళ్ళలేము. అందుకే మనకి కృష్ణ చాలా ఎక్కువ స్ట్రెస్ చేసి మనకి 20 శ్లోకాల్లో ఆత్మ గురించి, శరీరం గురించి, దాని యొక్క తేడా ఏంటి అని చెప్పేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా డీటెయిల్డ్ గా చెప్పారు మనకి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక ఉద్యోగి బాగా పనిచేస్తున్నాడు అనుకోండి, ఒక షాప్లో అవ్వచ్చు, లేకపోతే ఒక కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్నప్పుడు యజమాని ఏం చేస్తారంటే జనరల్గా ఆ ఉద్యోగి బాగా పనిచేస్తున్నారు కాబట్టి ఆయనకి ఇంకొంచెం మంచి ఫెసిలిటీస్ ఇద్దాము. ఫెసిలిటీస్ ఇస్తే ఏమవుతుంది, ఆ ఉద్యోగి ఆ ఫెసిలిటీస్ని యూటిలైజ్ చేసుకొని ఇంకా మంచి ఉత్పాదకతని అందిస్తారు. అవునా కదా, చెప్పండి కదా. సో ఒక ఎగ్జాంపుల్, ఒక కంపెనీలో ఒక ఎంప్లాయీ ఉన్నారు, అంటే ఒక ఉద్యోగి ఉన్నారు. ఆ ఉద్యోగికి ఒక కారు, వాహనం అనేది ఇచ్చారనుకోండి, ఒక కారు ఇచ్చారు, వాడుకోండి, నీ యొక్క ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చడానికి ఈ కార్ని ఉపయోగించి నీ ఉద్యోగాన్ని ప్రాపర్గా చెయ్యి అని చెప్పేసి ఒక కంపెనీ కార్ని ఇచ్చింది అనుకోండి. ఇప్పుడు చెప్పండి, ఆ కారు ఆయనదా, ఆయన సొంతం? అది కాదు ప్రభుజీ. కార్ అనేది ఆయన సొంతం కాదు. రైట్ రైట్. సో ఆ కార్ని ఎలా వాడాలి, జాగ్రత్తగా వాడాలి, దాన్ని డ్యామేజ్ చేయకుండా ఆయన యొక్క డ్యూటీ ఏదైతే చేయాలో దానికి అనుగుణంగానే దాన్ని మనం ఆయన దాన్ని ప్రాపర్గా వాడాలి. రైట్. సో ఇప్పుడు ఆ కార్ని ఎలా అయితే వాడాలో అలా వాడకుండా వేరే విధంగా వాడితే నష్టం జరుగుతుందా లేదా? నష్టం జరుగుతుంది. అట్లాగే యజమాని ఏమనుకుంటారు, అరే ఇతను మంచిగా ఆ కార్ని ఉపయోగించి నా యొక్క బిజినెస్ ని ఇంకా డెవలప్ చేస్తారని చెప్పి నేను అనుకుంటే ఈ కార్ని తీసుకెళ్లి ఏదో ఒకటి చేసేసి నాకే ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు అనుకున్నప్పుడు మరి ఆ యజమాని ఏం చేస్తారు, వెంటనే ఆ కార్ని లాగేసుకుంటారు. అవునా, కార్ని తీసేసుకుంటారు, ఉద్యోగం కూడా తీసేస్తారు, ఉద్యోగం నుంచి కూడా తీసేస్తారు. అంటే బాధ్యత రాహిత్యంగా ఆ కార్ని వాడడం వల్ల ఆయనకు వచ్చిన ఫెసిలిటీస్ని తప్పుగా వాడడం వల్ల ఆయనకున్న ఫెసిలిటీస్ అన్నిటినీ తీసేశారు. రైట్. అలాగే మనకి ఈ శరీరం అనేది లభించిందనమాట. మనమందరం కూడా ఈ యొక్క శరీరము అనేది ఒక వస్తువులాగా అనమాట. అంటే ఇది ఒక వాడుక, దీన్ని కూడా ఒక ప్రాపర్గా వాడాలి. మనము ప్రాపర్గా వాడకపోతే ఏమవుతుంది, దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి, మంచి ఆహారం తీసుకోవాలి, మనము ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అనేవి ఫాలో చేయాలి. సిగరెట్ స్మోకింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా మద్యం సేవించడం కానీ అలాంటివన్నీ చేయకుండా ఉండాలి. అలా చేస్తే ఏమవుతుంది, మన శరీరం అనేది నశిస్తుంది. సో ఆల్రెడీ మనం చదువుకున్నాము, మన ఈ భౌతిక ప్రపంచానికి, ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి అన్నిటికీ కూడా ప్రభు ఎవరు? కృష్ణ. అలాగే కరెక్ట్. అలాగే మన యొక్క శరీరానికి కూడా ప్రభువు కృష్ణుడే, భగవంతుడే. ఆ భగవంతుడి యొక్క కృప ద్వారా మనకి ఈ శరీరం అనేది లభించింది. ఈ శరీరం అనేది లభించినప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ఉంది, లేకపోతే ఒక ల్యాప్టాప్ ఉంది. ఓకే, సో వాటన్నిటికీ ఒక యూటిలిటీ అనేది ఉంటుంది. అంటే దానికి అనుగుణంగా ఒక ప్రయోజనకరమైన ఒక పని చేయడానికి దానికంటూ ఒక ధర్మం అనేది ఉంది. అవునా? అంటే ఫోన్ యూస్ చేసి మనం ఏం చేస్తాము, ఫోన్తో మాట్లాడతాము, లేకపోతే మెసేజ్ చేస్తాము, వాట్సాప్ మెసేజ్ చేస్తాం, లేకపోతే వీడియో కాల్ చేస్తాం. సో దానికంటూ ఒక ఉపయోగం ఉంది. అలా కాకుండా దాన్ని నేను ఒక సుత్తిలాగా యూస్ చేసి చెట్టు నరకడానికో, లేకపోతే ఏదన్నా ఒక బల్లని కొట్టడానికో అలా చేస్తే ఏమవుతుంది, ఫోన్ పాడైపోతుంది కదా. అలాగే మన శరీరానికి కూడా దానికంటూ ఒక యూటిలిటీ ఉందన్నమాట. ఆ యూటిలిటీ ఏంటి అంటే, మనలో ఉన్న అనర్థాస్ అన్నిటినీ కూడా
క్లియర్ చేసేసుకొని కడిగేసేసుకొని ఈ శరీరంలో నుంచి మనము ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళిపోవాలన్నమాట. ఈ శరీరాన్ని వదిలేసేసి మళ్ళీ ఇంకొకసారి శరీరం తీసుకోవాల్సిన అవసరం లేకుండా మనము ఆధ్యాత్మిక ప్రపంచం వైపు వెళ్ళడానికి అడుగులు వేయాలి. అలా అడుగులు వేసినప్పుడే, మనం ప్రయత్నం చేసినప్పుడే, ఒకవేళ మనం సక్సెస్ అవ్వకపోయినా సరే మనకి భగవంతుడు ఏం చేస్తారంటే, సరే నువ్వు ఈ శరీరాన్ని ప్రాపర్గా రైట్ పర్పస్కి ఏదైతే దేనికైతే వాడాలో దానికి అనుగుణంగా వాడావు కాబట్టి మళ్ళీ మనుష్య జన్మ ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉంటుందన్నమాట. మనందరికీ భగవంతుడు కదా ప్రభువు, మరి ఆయన యొక్క కృప వల్లనే కదా మనకి శరీరం వచ్చింది. ఒకవేళ మనం దాన్ని సరిగ్గా యూజ్ చేయకపోతే ఏమవుతుంది? కృష్ణుడు ఒకటే చెప్తారు, సరే నువ్వు దీన్ని సరిగ్గా యూజ్ చేయలేదు, నీకు ఇచ్చి కూడా ప్రయోజనం లేదు. వేరే జీవులు చాలా మంది ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు, నీకు ఇచ్చే బదులు నేను వారకిస్తాను అని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి మనకి మనుష్య జన్మ ఇచ్చే అవకాశాన్ని మనం కోల్పోతాం అన్నమాట. అలాగా సో మనుష్య జన్మ తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలి? మనలోని అనర్థాలని మనము క్లీన్ చేయడానికి ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. మనలోని అనర్థాలు అనేవి ఎప్పుడు క్లియర్ అవుతాయి? భగవంతుని యొక్క నామస్మరణ చేయడం వల్ల మన హృదయంలోని అనర్థాలన్నీ కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. రైట్. సో నెక్స్ట్ మళ్ళీ చేయకుండా కూడా ఉండాలి కదా ప్రభుజీ? ఎస్ మాతాజీ, మళ్ళీ మనము తప్పు చేయకుండా మళ్ళీ మనము అనర్థాల జోలికి. ఎస్ మాతాజీ, ఉన్నాయి క్లీన్ చేసుకుంటా మళ్ళీ కొత్తవి కూడా చేసుకోకుండా ఉండాలి. ఎస్ మాతాజీ, మనకి ఈ ప్రాసెస్, ఈ కృష్ణ కాన్షియస్నెస్ అనే ప్రాసెస్ ఏంటి అంటే మనలోని ఉన్న అనర్థాన్ని క్లీన్ చేస్తుంది, అలాగే మనకి పాపం చేసే ప్రవృత్తి నుంచి కూడా మనల్ని రక్షిస్తుంది అనమాట. మనకి ఏం చెప్తారంటే, ఒక్కసారి హరినామం చెప్పగానే మనకున్న పాపాలన్నీ కూడా నశించిపోతాయంట. అలాగే ఈ హరినామాన్ని ఇంకా గట్టిగా పట్టుకొని ప్రతినిత్యము గురువు యొక్క షెల్టర్లో, గురువు యొక్క ఆశ్రయం తీసుకొని ఆయన చెప్పినట్టు భక్తి మార్గంలో మనం ముందుకు వెళ్తున్న కొద్దీ మనకేమవుతుందంటే పాపం చేసే ప్రవృత్తి కూడా మనల్ని అంటదనమాట. ఇంకొకసారి పాపం చేద్దాము అన్న ఆలోచన కూడా కలగకుండా మన చేతన అనేది తయారవుతుంది. సో అది మనకి కృష్ణ కాన్షియస్నెస్ లో ఉండే బెనిఫిట్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ పాపం చేయడం అనేది, చేయకపోవడం అనేది ఇవన్నీ మనకి కంటికి కనిపిస్తాయా? మనలోని అనర్థాలు కంటికి కనిపిస్తాయా? కనిపించవు. కానీ మనలో అనర్థం ఉంది అని చెప్పేసి మనకు తెలుసు, అవునా? చాలా మంది ఈ భక్తి ప్రాసెస్ ఏమనుకుంటారంటే, ఈ భక్తి చేయడం వల్ల, ఏదో సెంటిమెంటల్ గా చేయడం వల్ల వీళ్ళకి భౌతిక కోరికలు తీరుతాయి కాబోలు అన్న ఉద్దేశంలో చాలా వరకు సమాజం అలా ఉండిపోయింది అనమాట. సో ఏం జరుగుతుందంటే, వాళ్ళకి బెనిఫిట్ అనేది బయటికి కంటికి కనపడడం లేదు. మనలో ఏదైతే మార్పు జరుగుతుందో అది బయటికి ప్రపంచానికి తెలియడం లేదు. ఎందుకంటే అది లోపల కదా జరిగేది, ప్రక్రియ అనేది లోపల జరుగుతుంది, బయట కాదు. కాబట్టి చాలా మందికి ఈ భక్తి యొక్క గొప్పదనము, ఈ భక్తి యొక్క ఇంపార్టెన్స్ అనేది వేరే వాళ్ళకి తెలియకుండా పోతుందన్నమాట. సో మనలో అనర్థాలు పోయే విషయం మనకే అర్థమవుతుంది, భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు భక్తులకే తెలుస్తుంది. సో భక్తి ప్రాసెస్ అనేది చాలా విలువైనది. కంటికి కనపడకపోయినా కూడా ఈ భౌతిక జగత్తు యొక్క మెటీరియల్ బెనిఫిట్స్ తో కంపేర్ చేస్తే ఇది చాలా చాలా ఉత్తమమైన మార్గం అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మనము ఒకసారి భాష్యంలోకి వెళ్దాము. మీకు స్క్రీన్ కనిపిస్తుందా? కనిపించట్లేదు ప్రభుజీ. ఓకే ఓకే, కనిపించడం లేదు ప్రభుజీ. ఇప్పుడు చూడండి, మీకు స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఒకసారి భాష్యంలోకి వెళ్దాము. ఇందాక మాతాజీ అనువాదము, శ్లోకము కవర్ చేశారు. ఓకే, భాష్యం ఎవరైనా చదువుతారా అండి? హ్యాండ్ రైజ్ చేయగలుగుతారా? హరే కృష్ణ ప్రభుజీ, చదవనా? హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ హ్యాండ్ రైజ్ చేశారు, నేను పిలవమంటారా వాళ్ళని? ఎస్ మాతాజీ, ప్లీజ్. జ్యోతి మాతాజీ మీరు స్టార్ట్ చేయండి. చాలా ఉంది, బట్ మీరు చదవండి, మధ్యలో నేను చెప్తాను మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, కంటిన్యూ చేయండి. శ్రీ శ్రీల ప్రభుపాదకి జై. భాష్యము.
అనుపరిమాణం అంశమైన ఆత్మ భగవానునితో గుణైక్యమును కలిగినట్టిది. దేహము వలె అది మార్పు చెందదు. కొన్నిసార్లు ఆత్మ స్థిరము లేక కూటస్థంగా పిలువబడును. దేహము 6 రకములైన మార్పులలో లోనగును. అది తల్లి గర్భము నుండి జన్మించును, కొంతకాలము ఉండి వృద్ధి చెందును, అన్యములను సృష్టించును, క్రమముగా క్షీణించును, చివరికి నశించి శాశ్వతంగా కనుమరుగగును. కానీ అట్టి మార్పులకు ఆత్మ ఎన్నడనూ లోను కాదు. ఆత్మ జన్మించదు, కానీ అది భౌతిక దేహమును స్వీకరించుట చేత దేహము జన్మించును. ఆత్మ ఎన్నడనూ జనన మరణములను పొందదు. జన్మించిన ప్రతి దానికి మరణం తప్పదు. ఆత్మకు జననం లేనందున భూత భవిష్యత్ వర్తమానములు కూడా దానికి ఉండవు. అది నిత్యము, శాశ్వతము, సనాతనము అనగా ఆత్మ జననమును సూచించును. చారిత్రకారాధారము ఎక్కడనూ కనిపించదు. దేహాత్మ బుద్ధితో మనము ఆత్మ జననాదులను గూర్చి అన్వేషించుదము. నిత్యమైన ఆత్మ దేహమున వలె ఎన్నడను వృద్ధాప్యమును పొందదు. కనుకనే వృద్ధునిగా పిలువబడు వ్యక్తి కూడా తన బాల్యము లేదా యవనములో కలిగి ఉండు ఉత్సాహమునే కలిగి ఉండును. దేహములోని మార్పులు ఆత్మపై ప్రభావం చూపవు. ఆత్మ వృక్షము వలె మరియు ఏ ఇతర భౌతిక వస్తువుల వలె క్షీణించదు. అది జన్యములను కూడా సృష్టించదు. నిజమునకు దేహము చేత ఉత్పన్నమైన సంతానము కూడా భిన్న జీవులే, కానీ దేహ కారణం చేత వారు ఒక ప్రత్యేక వ్యక్తికి సంతానంగా కనిపించుచుందరు. ఆత్మ ఉనికి చేతనే దేహము వృద్ధి చెందును, కానీ ఆత్మకు మార్పు లేక దాని నుండి ఇతర సంతాన ఉత్పత్తులు గాని కలుగవు. కనుకనే దేహమునకు కలిగే 6 మార్పులకు ఆత్మ అతీతమై ఉండును. మనము కఠోపనిషత్తు 1.2.18 లో కూడా ఇట్టి శ్లోకమునే చూడవచ్చు. ఓకే మాతాజీ. మాతాజీ, ఇంకొకరికి ఛాన్స్ ఇద్దాం. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సరోజ మాతాజీ, మీరు కంటిన్యూ చేయండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణం. శ్రీల ప్రభుపాద. కృష్ణ. न जायते म्रियते वा विपश्चिन्नायं कुतश्चिन्न बभूव कच्चित् अजो नित्यः శాశ్వతోయం పురాణో न హన్యతే హన్యమానే శరీరే. ఈ శ్లోకం యొక్క భావము ప్రస్తుత గీతా శ్లోకపు భావముతో సమానమైన దీని యందు విపశ్చిత్ అను పదము ప్రత్యేకముగా ప్రయోగింపబడినది. దానికి విద్వాంసుడు లేదా జ్ఞాని అనర్థము. ఆత్మ ఎన్నది జ్ఞానపూర్వము లేదా సదా చైతన్యపూర్వము కనుక చైతన్యము ఆత్మకు చిహ్నము. ఎవరైనాను హృదయం నందు నెలకొనినట్టు ఆత్మను కనుగొనకలేకపోయినను చైతన్యవంతమైన ఆత్మ ఉనికి చేతనే వారు దాన్ని గుర్తింపవచ్చును. కొన్ని మార్లు మేఘముల కారణము చేత లేదా ఇతర కారణముల చేత ఆకాశమైన సూర్యుని మనము చూడలేకపోవచ్చును, కానీ సూర్యకాంతిని బట్టి అది పగటి సమయమని మనము విశ్వసించుతాము. తెల్లవారుజామున కొంత వెలుగు కనిపించినంతనే సూర్యుడు ఆకాశమున ఉదయించినని మనము గ్రహింపగలుగుతాము. అట్లే మానవుడైనను లేక జంతువైనను దేహములన్నిటి యందు చైతన్యమునటి చేతనే ఆత్మ ఉనికి మనకు తెలియచున్నది. కానీ ఈ జీవ చైతన్యము భగవానుని చైతన్యమునకు కొద్దిగా భిన్నమైనది. ఎందుకనగా భగవాను చైతన్యము భూత భవిష్యత్తు వర్తమాన సర్వజ్ఞానమై ఉండగా జీవ చైతన్యము విస్మరణ అను స్వభావమును కలిగి ఉన్నది. జీవుడు తన నిజస్థితిని విస్మరించినప్పుడు దాన్ని పునరుద్ధరించుకొనుటకై శ్రీకృష్ణ భగవానుని ఉత్తమ బోధనల ద్వారా జ్ఞానమును మరియు వికాసమును పొందగలడు. అంతేగాని విస్మరణ స్వభావము కలిగినట్టు జీవాత్మ వంటి వాడు కాడు. శ్రీకృష్ణ భగవానుడు లేనిచో అతని భగవద్గీత బోధనలు నిరుపయోగములగును. మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. తేజశ్రీ మాతాజీ కంటిన్యూ చేద్దాం. తేజశ్రీ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం. మాతాజీ అనుపరిమాణ దగ్గర నుంచి చదవాలా? మాతాజీ. అనుపరిమాణ ఆత్మ, అణు ఆత్మ మరియు పరమాత్మ విభు ఆత్మ అని 2 రకములైన ఆత్మలు కలవు. ఈ విషయము కంఠోపనిషత్తు 1.2.20 నందు ఈ క్రింది విధముగా నిర్ధారించబడినది.
అనోరణీయన్ మహతో మహ్యాన్ ఆత్మస్య జంతోర్నిహితో గుహయాం తమక్రతు పశ్యతి వితశోకో ధాతుః ప్రసాదన్ మహిమానమాత్మనః. జీవాత్మ మరియు పరమాత్మ లిరువురును దేహమనేది ఒకే వృక్షముపై జీవుని హృదయం నందు నిలిచి ఉన్నవి. భౌతిక వాంఛల నుండి శోకముల నుండి విముక్తుడైనట్టి వాడే పరమ పురుషుని కృపచే పరమాత్ముని మహిమలను ఎరుగగలుగును. రాబోవు అధ్యాయములందు తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మకు కూడా మూలకారణుడు. ఇక్కడ అర్జునుడు తన యథార్థ స్వభావమును విస్మరించిన అను ఆత్మయై ఉన్నాడు కనుక అతడు శ్రీకృష్ణుని నుండి లేదా అతని ప్రతినిధి అయిన ఆధ్యాత్మికాచార్యుని నుండి ఆత్మ వికాసము నొందవలసిన అవసరం ఉన్నది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో హరే మచ్ కృష్ణ మాతాజీ. ప్రభుజీ. అందరూ చాలా చక్కగా చదివారు. ఇప్పుడు మనం ఈ భాష్యం గురించి కొంచెం సేపు చర్చించుకుందాము. సో ఇప్పుడు చూడండి, కాలం అనేది ఎంత పవర్ఫుల్ అనేది చూడండి ఒకసారి. కాలం గడుస్తున్న కొద్దీ ప్రతిదీ కూడా నశిస్తుంది, అవునా? మన ఇల్లు, లేకపోతే మన వాహనాలు అవ్వచ్చు, మన వస్తువులు అవ్వచ్చు, మన శరీరం అవ్వచ్చు, ఆఖరికి ఈ గ్రహం అవ్వచ్చు, సూర్యుడు అవ్వచ్చు, ప్రతిదీ కూడా నశిస్తుంది ఎప్పుడో ఒకసారి. దానికంటూ కూడా ఒక స్పెసిఫిక్ ఆయుష్ అనేది ఉంటుంది, అవునా కదా? చెప్పండి. ఇల్లు నశించడం అంటే ఏంటి ప్రభుజీ? అర్థం కాదు. హరే కృష్ణ మాతాజీ. ఇల్లు నశించడము, వాహనాలు నశించడం అంటే పాత పడిపోవడము, కూలిపోవడము, ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి అక్కడ అసలు ఇల్లు ఉంది అన్న సంగతి కూడా ఎవరికి తెలియదు అనమాట. ఆ విధంగా తయారవుతుంది, అంతే కదా? చూడండి, మనకి కొన్ని వేల సంవత్సరాల క్రితము ఏవో మనకి పూర్వీకులు ఉన్న ఊర్లు కావచ్చు, ఆశ్రమాలు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు కట్టుకున్నవి కావచ్చు, అవన్నీ కూడా ఇప్పుడు చాలా వరకు కనుమరుగైపోయాయి. మనకి ఇప్పుడు కనపడడం కూడా లేదు, అసలు ఉన్నాయా లేదా అని కూడా మనకు తెలియదు. అట్లాగే కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న ఈ భౌతిక జగత్తు ఇలాగే ఉండదు, ఇది చాలా వరకు మొత్తం నశిస్తుంది. అలాగే ఈ గ్రహము, భూగ్రహము, ఉన్న గ్రహాలు, సూర్యుడు, మన యొక్క భౌతిక జగత్ అంతా కూడా కాలానుగుణంగా మొత్తం కూడా నశిస్తుంది అనమాట. అంతా కూడా నశించేదే. అంతా నశించిన తర్వాత కూడా ఒకటి మాత్రం మిగులుతుంది మాతాజీ, సార్ ప్రభుజీ. ఒకసారి చూడండి, అది ఏంటి అనేది చెప్పగలుగుతారు ఎవరైనా? మొత్తం అంతా నశిస్తుంది, కానీ ఒకటి మాత్రము ఉంటుంది. ఏంటిది? ఎగ్జాక్ట్లీ. సో ఈ కాలం యొక్క ప్రభావం చేత కృష్ణుడు మనకి ఏం చెప్పదలుచుకున్నారంటే, మనకి మరలా గుర్తు చేస్తున్నారనమాట. నువ్వు ఈ శరీరం కాదు, నువ్వు ఆత్మవి. ఇప్పుడు చూడండి, ఒకవేళ ఈ భౌతిక జగత్తు కాలానుగుణంగా నశించకపోతే ఏం జరుగుతుంది? మనకు అర్థమవుతుందా? మనం ఈ ఆత్మలము, మనం ఈ శరీరం కాదు, ఇది భౌతిక జగత్తు, ఆధ్యాత్మిక జగత్తు అనేది వేరేది ఒకటి ఉంది, ఇది నశిస్తుంది, ఇది టెంపరరీ అని మనకు అర్థమవుతుందా? అర్థం కాదు. అందుకే కృష్ణ ఈ కాలం యొక్క పవర్ని యూజ్ చేసి మనకు గుర్తు చేస్తున్నారు. అసలు నిజమైన మనము ఎవరు అనేది మనకి తెలియడం కోసము మనకి ఈ కాలం అనే యొక్క ఆయుధాన్ని యూజ్ చేసి ఈ శరీరాన్ని నశింపజేసి కొంతకాలం తర్వాత మన నిజస్థితికి తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొక శరీరం ఇచ్చి అట్లాగా మనకి జన్మలకి ఇది నువ్వు కాదు అని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నారనమాట. దాన్ని గుర్తిస్తే మనము ఆధ్యాత్మిక ప్రపంచం వైపు అడుగులు వేస్తున్నట్లు, దాన్ని గుర్తించకపోతే మనం ఇంకా కన్ఫ్యూజన్ లో ఇక్కడే ఉంటున్నట్లు. ఓకేనా మాతాజీ, అర్థమవుతుందా? సో ఈ విధంగా కృష్ణుడు మనకి గుర్తు చేస్తూ ఉన్నారనమాట. మనకి భగవంతుడు ఎందుకు గుర్తు చేస్తున్నారు ఇదంతా కూడా? ఎందుకు అంటే మనము మర్చిపోయి వచ్చాము కాబట్టి. భగవంతుడిని మర్చిపోయి, మన యొక్క నిజస్థితిని మర్చిపోయి మనము ఇక్కడికి రావడం వల్ల, మనము ఈ భౌతిక ప్రపంచానికి అంటే కాంటాక్ట్లోకి రావడం వల్ల, అంటే ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చి పడడం వల్ల ఈ మాయా ప్రభావానికి లోనయ్యి మన నిజస్థితి ఏంటి అనేది మనము మర్చిపోయామన్నమాట. కాబట్టి కృష్ణ భగవానుడు మనకి ఎంతో దయతో ఆయన యొక్క కృపచేత మనకి మళ్ళీ మన నిజస్థితి ఏంటి అని గుర్తు చేస్తూ ఉంటున్నారు ఈ కాలం యొక్క ప్రభావంతో. ఓకేనా? రైట్, ఒకసారి మనము భాష్యం మళ్ళీ చూద్దాము.
అనుపరిమాణ అంశ అయినట్టి ఆత్మ భగవానునితో గుణైక్యమును కలిగినటువంటిది. అంటే భగవంతునితో కంపేర్ చేస్తే మన ఆత్మ అనేది ఈక్వల్. ఏ విధంగా ఈక్వల్? క్వాలిటీ వైజ్ ఈక్వల్ అన్నమాట. అంటే భగవంతునికి ఏవైతే గుణాలు ఉన్నాయో మన యొక్క ఆత్మకి కూడా అటువంటి గుణాలే ఉన్నాయన్నమాట. గుణం ప్రకారంగా చూసుకుంటే ఆత్మ భగవంతుడు సేమ్ ఒకటే. కానీ భేదం ఉంది. భగవంతునికి మనకి భేదం ఉంది. ఆ భేదం ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారా? క్వాంటిటీ వైజ్ పరమాత్మకి అణు ఆత్మకి పరమాత్మకి భేదం ఉంది ప్రభుజీ. మనది అణు ఆత్మ, పరమాత్మది పరమాత్మ. రైట్, కరెక్ట్ మాతాజీ. సో క్వాలిటీ వైజ్ మనము భగవంతుడు ఒకటే. కాకపోతే ఆ క్వాంటిటీ వైబ్స్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే గుణాలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి అన్నమాట. కానీ భగవంతునికి మాత్రము ఇన్ఫైనైట్, అంటే చాలా ఎక్కువ క్వాంటిటీలో, అంటే దాన్ని మనం మెజర్ చేయలేమన్నమాట. ఇన్ఫైనైట్ క్వాంటిటీలో భగవంతునికి ఉంటాయన్నమాట. సో ఆ విధంగా మనము భగవంతుడు వేరు వేరు. మనం భగవంతులం అవ్వలేము. మన యొక్క స్థితి భగవంతుని యొక్క నిజమైన స్థితి ఏంటి అంటే మనం భగవంతుని యొక్క సేవకులం మాత్రమే. ఓకే, గుణాల ప్రకారంగా చూసుకున్నట్లయితే భగవంతుడు మనము ఒకటైనప్పటికీ కూడా క్వాంటిటీ వైజ్ మనం డిఫరెంట్ అన్నమాట. దేహము వలె అది ఎట్టి మార్పు నొందదు. కొన్నిసార్లు ఆత్మ స్థిరము లేదా కూతస్థమని పిలువబడును. దేహము 6 విధములైన మార్పులకు లోబడియుండును. అది తల్లి గర్భము నుండి జన్మించును, కొంతకాలముండును, వృద్ధియగును, ఇతరములను సృష్టించును, క్రమముగా క్షీణించును. ఇక్కడ మనకి ఆత్మ గురించి ఇంకొంచెం క్వాలిటీస్ అనేది చెప్తున్నారు అనమాట. ఇక్కడ మనకి ప్రభుపాదుల పర్పట్లో ఏం చెప్తున్నారంటే ఆత్మ అనేది ఎప్పటికీ మారదు. దేహం మారుతుందేమో కానీ ఆత్మ మాత్రము మారదు. ఓకే, సో అలాగే ఈ దేహానికి ఆత్మకి డిఫరెన్స్ ఎలా చెప్తున్నారంటే చూడండి, ఆత్మ ఎప్పుడు మారదన్నారు, కానీ ఏం మారుతుంది? దేహం మారుతుంది. దేహం ఎన్ని రకాలుగా మారుతుందనే చెప్తున్నారు. 6 రకాలుగా మారుతుందంట. ఎలా మారుతుంది? ఫస్ట్ అది జన్మ అనేది తీసుకుంటుంది, ఒక శరీరం అనేది తీసుకుంటుంది. ఫస్ట్ అంటే శరీరం అనేది పుట్టుకనే జరుగుతుంది శరీరానికి. కొంతకాలం ఉంటుంది, ఉన్న తర్వాత అది పోషణ చేసుకుంటుంది. ఓకే, వృద్ధి అవుతుంది. వృద్ధి అయిన తర్వాత మళ్ళీ అది పిల్లల్ని మళ్ళీ సృష్టిస్తుంది. ఓకే, దాని తర్వాత మెల్లగా ఏమవుతుంది? క్రమంగా వయసు పెరిగే కొద్దీ క్షీణించడం అనేది జరుగుతుంది. క్షీణించిన తర్వాత లాస్ట్కి ఏమవుతుంది? చివరికి నశించి శాశ్వతముగా అంతర్ధానం అయిపోతుంది. ఈ శరీరం అనేది శాశ్వతంగా అంతర్ధానం అయిపోతుంది. ఇలా ఈ 6 రకాలుగా మన శరీరం అనేది మార్పులకి వెళ్తూ ఉంటుంది అనమాట. కానీ ఆత్మ అనేది చూడండి, అది మార్పుకి లోనవుతుందా? ఎప్పుడు కూడా ఆ మార్పుకి లోనవ్వదు. అది శాశ్వతంగా నిత్య నూతనంగా ఉంటుంది అనమాట. రైట్. కానీ ఆత్మ భౌతిక దేహమును స్వీకరించుట వలన దేహము జననము పొందుచున్నది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు కొత్తగా పుట్టినప్పుడు, శిశువు పుట్టినప్పుడు మనం అంటే ఎలా చెప్పాలి అంటే ఆత్మ అనేది ఒక కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారంటే, సైంటిస్టులు కూడా ఏం చెప్తారంటే, నేను ల్యాబ్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి మనుషుల్ని క్రియేట్ చేశానంటారు, ఏదో ఒక పద్ధతి యూజ్ చేసి. అక్కడ మనుషుల్ని వాళ్ళు నిజంగా క్రియేట్ చేస్తున్నట్లా అండి? లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే తల్లి గర్భంలో ఎటువంటి పరిస్థితులు అయితే ఉంటాయో అటువంటి పరిస్థితులనే బయట వాళ్ళు రెప్లికేట్ చేస్తున్నారనమాట. దాని యొక్క రెప్లికా అనమాట. అంతేకాని అది వాళ్ళు మనుషుల్ని క్రియేట్ చేస్తున్నట్లు కాదు. సో అప్పుడు ఏమవుతుందంటే అలాంటి పరిస్థితుల్లో ఉన్న గర్భంలో ఎటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయో అలాంటి పరిస్థితులని బయట కూడా దాన్ని రెప్లికేట్ చేసినప్పుడు ఆత్మ అనేది ఆ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ చూడండి, శ్లోకంలో కూడా మనకి చెప్పారు, ఏమని చెప్పారు? నా హన్యతే నా హన్యమానే శరీరే. అంటే శరీరం చనిపోతుందేమో, శరీరం పాడైపోతుందేమో, కానీ ఆత్మకి మాత్రము చావు అనేది లేదు, అలాగే పుట్టుక కూడా లేదు అని చెప్తున్నారు. నా జాయతే మ్రియతేవ కదాచిన్. అవునా? సో ఈ ఆత్మ అనేది ఆ శరీరంలోకి ప్రవేశిస్తుంది అంతే తప్ప వాళ్ళు ఆత్మని క్రియేట్ చేయడం లేదు. వాళ్ళు గర్భంలో ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు రెప్లికేట్ చేస్తున్నారు బయట, అంతకుమించి అక్కడ వేరేదేమీ జరగడం లేదు. ఓకేనా? సో ఆత్మ ఎన్నడూను జననము మరియు మరణము పొందదు.
జన్మించిన ప్రతిదానికి మరణము తప్పదు. అంటే ఇక్కడ జన్మించిన ప్రతిదానికి అంటే ఇక్కడ మన శరీరానికి మరణం అనేది తప్పదు అని చెప్తున్నారనమాట. కానీ ఆత్మకు చూడండి జననము లేదు, అలాగే మనం ఇందాక మాట్లాడుకున్నాము పాస్ట్లో లేదు, భవిష్యత్తులో జరగదు, వర్తమానంలో కూడా అది ఇప్పుడు కొత్తగా క్రియేట్ అవ్వదు, అది సృష్టింపబడదు అనమాట ఆత్మ అనేది. కాబట్టి దానికి అది నిత్యంగా, శాశ్వతంగా, నూతనంగా ఉంటుంది. అందుకే మనం ఈ యొక్క ధర్మాన్ని మనం ఏమని పిలుస్తాం చెప్పండి? ఎప్పటికీ నిలిచి ఉంటుంది కాబట్టి మనం దీన్ని సనాతన ధర్మము సనాతన అంటాం. ధర్మం. సనాతన ధర్మం అంటే ఇది ఎప్పుడు మొదలైంది, ఈ ఆత్మ యొక్క ప్రయాణం అనేది ఎప్పుడు మొదలైంది అనేది ఎవరూ చెప్పలేరు అనమాట. దాన్ని మనం ట్రేస్ బ్యాక్ చేయలేము. కాబట్టి ఇది సనాతన ధర్మము అని చెప్పేసి చెప్పబడుతుంది అనమాట. ఓకే. సో అనగా చరిత్ర ఎందు ఆత్మ యొక్క ఆవిర్భావమును సూచించు ఆధారము ఎక్కడ గోచరింపదు. ఎక్కడ కూడా మనకి ఈ ఆధారం అనేది దొరకడం లేదు. ఎప్పుడు ఈ ఆత్మ యొక్క ప్రయాణం అనేది కొనసాగింది అనేసి, స్టార్ట్ అయింది అని మనకి తెలియదు. సో దేహాత్మ బుద్ధి చేత మనము ఆత్మ యొక్క జననాదుల విషయములను గూర్చి అన్వేషించుతుము. అంటే మనం ఏంటంటే మన యొక్క ఇంటెలిజెన్స్ అనేది ఉంది కదా. అంటే ఇప్పుడు మనకి చూడండి, మనం శరీరం ధరించిన తర్వాత మనకి 5 సెన్సెస్ ఉంటాయి, అవునా? అంటే అవి గ్రాస్ బాడీ అంటారు. గ్రాస్ బాడీ అంటే మనకి కంటికి కనిపించేది, మనం దాన్ని చూడొచ్చు, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అవి 5 ఎలిమెంట్స్ అన్నమాట. ఏంటవి? కంటి చూపు, మన వాసన చూడడము, నాలుకతో టేస్ట్ చూడడము, మనము సౌండ్ వినడము, అలాగే సెన్స్ ఆఫ్ టచ్. ఓకే, ఇవన్నీ కూడా మనకి గ్రాస్ బాడీ అన్నమాట. అట్లాగే మనకి సటిల్ బాడీ ఉంది. సటిల్ బాడీ వచ్చేసేసి మనకి మైండ్, ఇంటెలిజెన్స్, ఈగో అనమాట. మైండ్ అంటే మన యొక్క మనసు, ఇంటెలిజెన్స్ అంటే మన బుద్ధి, ఈగో అంటే మన అహంకారం అనమాట. ఈ మొత్తం వీటన్నిటితో కలిపి ఉన్నదే మన యొక్క దేహము, మన యొక్క ఈ భౌతిక ప్రపంచంలో మన ప్రయాణం అనమాట. సో అయితే మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మన యొక్క బుద్ధిని ఉపయోగించి భగవంతుడు ఎవరు అని చెప్పేసి మనము అన్వేషిస్తూ ఉన్నాం అనమాట. మనం ప్రయత్నిస్తున్నాం, భగవంతుడు ఎవరు, ఏంటి, నేను ఎవరు అని చెప్పేసి మనం అన్వేషిస్తూ ఉన్నాం అనమాట. ఓకే. సో ఇక్కడ నిత్యమైన ఆత్మ దేహము వలె ఎన్నడూను వృద్ధాప్యము నొందదు. ఇప్పుడు చూడండి, మన శరీరానికి వృద్ధాప్యం ఉంది కానీ మన ఆత్మకి వృద్ధాప్యం అనేది ఉండదు. ఎందుకంటే అది ఎప్పుడు కూడా శాశ్వతంగా, నిత్య నూతనంగా ఉంటుంది. ఓకే. సో కనుకనే వృద్ధుడైన వాడు కూడా తన బాల్యమునందును లేదా యవ్వనమునందును కలిగి ఉన్న ఉత్సాహమునే కలిగి ఉండును. ఇప్పుడు చూడండి, మనకి వయసు పెరిగినంత మాత్రాన మనలోని కోరికలన్నీ పోతాయా? పోయినట్టా చెప్పండి? మనకి ఆ కోరికలు అనేవి అలాగే ఉంటాయన్నమాట. వయసు పైబడుతున్న కొద్దీ మన శరీరంలో శక్తి నశిస్తుందేమో కానీ ఆ కోరిక మాత్రం అలాగే ఉంటుంది. ఆ కోరికని తీర్చుకోవడానికి కావలసిన శక్తి అనేది మన శరీరానికి ఉండకపోవచ్చేమో కానీ ఆ కోరిక అనేది మాత్రం అలాగే ఉంటుంది. ఓకే. సో దేహమునందలి మార్పులు ఆత్మపై ప్రభావమును చూపవు. ఆత్మ వృక్షము వలె మరియు ఏ ఇతర భౌతిక వస్తువు వలె గాని క్షీణింపదు. సో ఆత్మ అనేది ఎప్పుడు కూడా క్షీణింపదు. మన శరీరానికి క్షీణింపడం అనేది, అంటే క్షీణించడం అనేది ఉంటుందేమో కానీ ఆత్మకి మాత్రం ఉండదు. అది ఇతర జన్యుములను కూడా సృష్టింపదు. ఆత్మ ఇంకొక ఆత్మని సృష్టిస్తుందండి, క్రియేట్ చేస్తుందా? లేదు. మనకి రాబోయే శ్లోకాల్లో కూడా మనకి ఆత్మ గురించి ఇంకా మరింత వివరణాత్మకంగా ఉంది. ఆత్మని మనము తడపలేము, ముక్కలుగా కొయ్యలేము, అగ్నితో దహించలేము, అట్లాగే నీటితో మనం దాన్ని తడపలేము అని చెప్పేసి మనకి ఫర్దర్ శ్లోకాస్ లో ఇంకా మనకి ఎక్స్ప్లెనేషన్ అనేది ఉందన్నమాట. ఓకే. సో అలాగే ఆత్మ నుంచి ఇంకొక ఆత్మ అనేది సృష్టింపబడదు. ఓకే. ఆత్మ ఉనికి చేతనే దేహము వృద్ధి నొందుచున్నది. అంటే ఇప్పుడు చూడండి, మన శరీరంలో మనం ఆత్మ ఇక్కడ ఉంది కాబట్టే నేను ఇప్పుడు మీతో నేను మాట్లాడగలుగుతున్నాను, నా శరీరము కదలగలుగుతుంది, నాకు ఒక చేతన అనేది ఉంది. అవునా కదా చెప్పండి? లేకపోతే ఇవన్నీ నేను చేయగలుగుతాను? ఆత్మ ఒకసారి శరీరం వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఇది నశించిపోతుంది. అంటే దేహంలో ఆ చేతన అనేది ఉండదు, ఆ ఉనికి అనేది ఉండదన్నమాట. సో ఇప్పుడు చూడండి, మన చేతన అంటే మన కాన్షియస్నెస్ అనేది ఇట్స్ సిమ్టమ్ ఆఫ్ ఎ సోల్. సిమ్టమ్ అంటే ఏంటంటే దాని యొక్క గుర్తు. ఇప్పుడు చూడండి, మనకి ఎప్పుడైనా జ్వరం వచ్చింది అనుకోండి, మనకి ఒళ్ళు వేడెక్కుతుంది, అవునా?
మన ఒళ్ళు అనేది బాగా వేడెక్కుతుంది. అంటే ఏంటంటే మన శరీరంలో ఏదో ఒక బ్యాక్టీరియా చేరింది. ఆ బ్యాక్టీరియాతో మన శరీరం అనేది పోరాడుతుందనమాట. ఆ పోరాడడం వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో ఉష్ణము పెరుగుతుంది. అంటే టెంపరేచర్ పెరిగి జ్వరం రూపంలో బయటపడుతుంది. మనకి ఉన్న రోగం నిజంగా జ్వరమా? చెప్పండి. మనకి ఉన్న రోగం నిజంగా జ్వరం కాదు. లోపల ఏదో ఒక బ్యాక్టీరియా చేరి మనల్ని ఆహ్, కొంచెం ఇబ్బంది పెడుతుందనమాట. దానితో మన శరీరం అనేది ఫైట్ చేస్తుందనమాట. ఫైట్ చేయడం వల్ల టెంపరేచర్ పెరిగి మనకి జ్వరం రూపంలో అది బయటపడుతుంది. మన యొక్క జబ్బు అనేది జ్వరం రూపంలో బయటపడుతుంది. జ్వరం అనేది మన జబ్బు కాదు. అదొక సింప్టమ్ అనమాట. అదొక గుర్తు. అలాగే ఆత్మ ఉంది అని చెప్పడానికి ఒక గుర్తు ఏంటి అంటే మన చేతన. అంటే బీయింగ్ అవేర్ ఆఫ్, ఎరుక. నేను, ఇది నేను అని చెప్పేసేసి ఒక ఎరుక అనేది ఉంది చూసారా? అది ఆత్మ ఉంది అని చెప్పడానికి ఒక గుర్తు అనమాట. ఇప్పుడు ఒకవేళ ఆత్మ కనుక శరీరం వదిలేసి వెళ్ళిపోతే శరీరం తనతో తను ఐడెంటిఫై చేసుకోగలుగుతుందా? అసలు ఇంకా చలనం అనేది ఉండదు. చేతన అనేది ఉండదు కదా! అది శవమైపోతుంది కదా! సో, ఆత్మ ఉంది అని ఒక గుర్తు ఏంటి అంటే ఆహ్, చేతన కలిగి ఉండడము, అలాగే ప్రతిస్పందించడం. ఓకేనా? సో, అయినను ఆత్మయందు మార్పులు లేదా దాని నుండి ఇతర జన్యములు కాని ఉత్పత్తులు కావు. కనుకనే దేహమునకు కలిగేడి 6 మార్పులకు ఆత్మ అతీతమై ఉన్నది. సో, ఈ దేహంలో ఏదైతే మార్పులు జరుగుతున్నాయో వాటన్నిటికీ కూడా ఆత్మ అనేది చాలా అతీతంగా ఉంటుందన్నమాట. అందుకే దాన్ని ట్రాన్సెండెంటల్ సబ్జెక్ట్ అంటారు. ఇవన్నీ కూడా భౌతిక ప్రపంచానికి ట్రాన్సెండెంటల్‌గా ఉంటాయి. అంటే అతీతంగా ఉంటాయన్నమాట. ఓకే. సో, అలాగే ఇదే శ్లోకము మనకి కఠోపనిషత్తులో కూడా ఉంది అని చెప్తున్నారు. ఇదే మీనింగ్‌తో ఉంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న పదం వాడతారనమాట. అదేంటంటే విపశ్చిత్. ఇక్కడ చూడండి, విపశ్చిన్నాయం అని రాశారిక్కడ. సో, ఈ విపశ్చిత్ అనే దానికి మీనింగ్ ఏంటంటే జ్ఞాని, నాలెడ్జ్ అని అర్థం అనమాట దానికి. ఓకే. సో, ఈ ఆత్మ అనేది జ్ఞానపూర్ణము లేదా సదా చైతన్య పూర్ణము. అంటే ఈ ఆత్మ యొక్క లక్షణం ఏంటి? దానికి జ్ఞానంతో కూడుకున్న ఆత్మ అన్నమాట అది. ఇప్పుడు చూడండి, ఆత్మకి జ్ఞానం ఉంది. అంటే ఏంటి? అంటే ఎరుక. ఇది నేను అని తెలుసు. కానీ ఇప్పుడు ఆత్మ వచ్చేసేసి నేను ఆత్మ అని చెప్పేసి మనం గుర్తిస్తున్నామా ప్రతిరోజు? చెప్పండి. లేదు ప్రభుజీ. లేదు. మన ఆత్మ స్థాయిలో మనము గుర్తింపు అనేది మనం చేసుకోవడం లేదు. మనం దేంతో ఐడెంటిఫై చేసుకుంటున్నాము? మన శరీరంతో. ఆ! మన శరీరంతో, లేకపోతే నేనేదైనా ఉద్యోగం చేస్తుంటే ఆ ఉద్యోగంతో, లేకపోతే నాకు ఒక రిలేషన్ మన ఫ్యామిలీ మెంబర్స్‌తో. సో, వాటితో మనం ఐడెంటిఫై చేసుకుంటున్నామనమాట. సో, ఎప్పుడైనా చూడండి, మనకంటూ మనకి అత్యుత్తమైన గౌరవం ఏదైనా ఇచ్చుకుంటున్నాము అంటే, మనల్ని మనము మన ఆత్మ స్థరంలో మనల్ని గుర్తించినప్పుడే మనకి గౌరవం అనమాట. మనల్ని మనము పరిపూర్ణంగా గౌరవించుకున్నట్లు. లేకపోతే అది సరైన గుర్తింపు కాదు. ఓకేనా? సో, ఫైనల్‌గా మనకి ఈ శరీరం నశించిపోతే మనం ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఐడెంటిటీస్, ఇది నేను, నా పేరు ఇది, నా ఇల్లు ఇది, మా వాళ్ళు ఇది, నా ఉద్యోగం ఇది అని ఏదైతే చెప్పుకుంటున్నామో అవన్నీ ఉంటాయా? పోతాయా? చెప్పండి. పోతాయి పోతాయి అవన్నీ పోతాయి. సో, మనము టెంపరరీగా ఉండే వాటితో మనం మనల్ని ఐడెంటిఫై చేసుకోవాలా? అంటే మనల్ని మనం గుర్తుంచుకోవాలా? లేకపోతే శాశ్వతంగా ఉన్న దాంతో మనల్ని మనం గుర్తించాలా? శాశ్వతంగా ఉన్న వాటితో. శాశ్వతమైన వాటి శాశ్వతంగా ఉన్న దాంతో మనల్ని మనము గుర్తించినప్పుడే మనకి సరైన గౌరవం, విలువ అన్నమాట. సో, శాశ్వతంగా ఉండడం అంటే ఆత్మస్థాయిలో మనము భగవంతుని యొక్క సేవకునిగా ఉండడం అన్నమాట. రైట్? అలా ఎప్పుడైతే మనము గుర్తిస్తూ మన జీవితాన్ని మనము గడుపుతామో, అప్పుడు మనకి ఒక నిజమైన సార్థకత అన్నమాట. లేకపోతే ఈ జన్మకి సార్థకత అనేది లేదు. ఎందుకంటే మనం తప్పుగా ఐడెంటిఫై చేసుకుంటున్నాం. తప్పుగా ఐడెంటిఫై చేస్తే ఏమవుతుంది? మనం తప్పుడు పనులే చేస్తాం. అవునా కదా? చెప్పండి. చేయాల్సిన పని కాకుండా తప్పుడు దారిలో మనం పయనిస్తాం. అంటే ఏంటి? భౌతిక విషయాల వైపు ఎక్కువ మక్కువ చూపిస్తాము. వాటి వైపున ఎక్కువ వ్యామోహం చూపించుకుంటాము. సో, అవన్నీ నశించిపోయినప్పుడు ఏమవుతుంది? వీటిపైన అంతా వ్యామోహంతో ఉన్నాం కదా మనము. లాస్ట్‌లో మనము శరీరం కూడా నశించిపోయేటప్పుడు ఏమవుతుంది?
మనం భయానికి లోనవుతాం. ఎందుకని? అరే నాకు అది పోతుంది, ఇది పోతుంది, వీటిని వదిలేసి వెళ్ళిపోతున్నాను, దాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి మనకి భయం అనేది కలుగుతుంది. ఎందుకంటే మనము తప్పుగా మనము గుర్తించుకున్నాం కాబట్టి. అదే కనుక మనం ప్రాపర్గా మన యొక్క నిజస్థితిలో మనం గుర్తించుకున్నట్లయితే మనకి చివరి నిమిషంలో మనకి భయం కలుగుతుందా చెప్పండి? కలుగదు ప్రభు. భయం అనేది కలగదు. భయం అనేది కలగదు. అందుకే ఈ కృష్ణ కాన్షియస్నెస్, ఈ కృష్ణ చైతన్యం ఏం చేస్తుందంటే ఏ విధంగా మనము శరీరాన్ని వదిలిపెట్టాలో మనకి నేర్పుతుందన్నమాట. ఒకవేళ మనం అది నేర్చుకోకపోతే ఎవరికి నష్టం జరుగుతుందని చెప్పండి? మనకా? లేకపోతే ఇంకెవరికైనా జరుగుతుందా? మనకే మనకే నష్టం మనమే జరుగుతుంది. రైట్, రైట్. మనకే నష్టం జరుగుతుంది. మనం ఎప్పుడు కూడా భగవంతుని యొక్క సేవకునిగా మనము గుర్తించుకోవాలి. సో అప్పుడే మన యొక్క జన్మకి సార్థకత అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకే. సో సో అలాగే ఇక్కడ మనకి ఏం చెప్పారంటే శ్లోకాల్లో విపశ్చిత్ అన్నారు. విపశ్చిత్ అంటే ఏంటి? జ్ఞానంతో కూడుకున్నది. సో మనము ఆ జ్ఞానం అనేది ఇప్పుడు కృష్ణునికి కూడా జ్ఞానం ఉంది, మనకి కూడా జ్ఞానం ఉంది. అంటే ఇది ఎలా చెప్తున్నారంటే కంపేర్ చేస్తున్నారు. కృష్ణుని యొక్క కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది, అలాగే ఒక జీవాత్మగా మనకుండే కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి కంపేర్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, మనకి ఒక 4-5 రోజుల క్రితము ఇదే సమయంలో మనం ఏం చేస్తున్నాము అని అడిగితే ఎవరైనా చెప్పగలుగుతారా వెంటనే టక్కున? నో ప్రభుజీ. గుర్తుండదు మనకి, గుర్తుండదు కదా. కానీ భగవంతునికి మాత్రము ప్రతిదీ కూడా గుర్తుంటుంది. అది భగవంతునికి మనకి ఉన్న డిఫరెన్స్ అన్నమాట. అందుకే మనకి జ్ఞానం, ఆత్మ జ్ఞానంతో కూడుకున్నది అయినప్పటికీ కూడా మనం ఆ జ్ఞానాన్ని మర్చిపోతున్నాం. కానీ భగవంతునికి ఆ మరుపు అనేది ఉంటుందా చెప్పండి? భగవంతునికి ఆ మరుపు అనేది ఉండదు. ఒకవేళ మరుపు అనేది ఉన్నట్లయితే ఈ భగవద్గీత ఏదైతే మనకి కృష్ణ భగవానుడు చెప్పారో మనకి, దానికి విలువ ఉంటుందా చెప్పండి? విలువ అనేది ఉండదు. అవునా కదా చెప్పండి? ఎస్. సో ఇక్కడ మనకి ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, ఒక చెట్టు పైన 2 పక్షులు ఉన్నాయట. ఓకే. సో ఒక పక్షి ఏం చేస్తుందంటే తను పండ్లు తినడము, లేకపోతే పడుకోవడము, సో అలాంటి పనులన్నీ చేస్తూ ఉంటుంది. ఇంకొక పక్షి ఏం చేస్తుందంటే, మొదటి పక్షి ఏదైతే చేస్తుందో ఆ పనులన్నిటిని కూడా తను సాక్షి రూపంగా చూస్తూ ఉంటుందంట. ఓకే. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్‌లో మొదటి పక్షి అంటే ఏదైతే తను ఒక భౌతిక జగత్తులో చెట్టు పైన కూర్చొని ఏదైతే పనులన్నీ చేస్తుందో అది మన యొక్క ఆత్మతో దాన్ని పోల్చారనమాట. అలాగే ఇంకొక పక్షి ఏదైతే తనని సాక్షిగా చూస్తూ ఉంటుందో అది పరమాత్మతో పోల్చారనమాట. సో ఈ మన హృదయంలో మన ఆత్మతో పాటు మన పరమాత్మ కూడా ఉంటారు. మనకి 15th చాప్టర్‌లో కూడా ఉంటుంది. సో అది మన 15th చాప్టర్‌లోకి వెళ్ళినప్పుడు ఇంకా డీటెయిల్‌గా చదువుదాం దాని గురించి. సో మనకేం చెప్తారంటే సర్వస్య చాహం హృది సన్నివిష్టో, అంటే ప్రతి ఒక్క జీవరాశిలో కూడా వాళ్ళ యొక్క హృదయంలో నేను ఉంటాను అని చెప్పేసి చెప్తున్నారనమాట. పరమాత్మ రూపంలో ఆయన ఉంటారనమాట. ఆయన ఉండి ఏం చేస్తారు? మనం ఏదైతే చేస్తున్నామో వాటన్నిటిని కూడా ఆయన సాక్షిగా ఉండి చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు చూడండి, మన గురించి మనకంటే కూడా భగవంతునికే ఎక్కువ తెలుసు. అవునంటారా కాదంటారా? కదా. సో మనం ఈ శరీరంలో ఉన్నప్పుడు ఏదైతే చేశామో అది మాత్రమే మనకి గుర్తుంటుంది. మరి పూర్వజన్మలో మనం ఏం చేశాము, ఏ శరీరంతో ఉన్నాము, ఎక్కడ ఉన్నాము, అవన్నీ కూడా పరమాత్మ రూపంలో భగవంతుడు ఎప్పుడు కూడా ప్రతి క్షణము కూడా సాక్షిగా నిలబడి ఆయన అన్నీ కూడా చూస్తూ ఉన్నారనమాట. కాబట్టి భగవంతునికి మన గురించి మనకంటే కూడా ఆయనకే బాగా తెలుసు. ఈ యొక్క జన్మనే కాదు, కోటాను కోట్ల జన్మలుగా మనం ఎప్పుడైతే ప్రయాణం మొదలు పెట్టామో అప్పటి నుంచి ఆయనకి అన్ని విషయాలు మన గురించి బాగా తెలుసు. ఓకే. అందుకే మనం వచ్చేసేసి మనం అణు ఆత్మ అంటాము, అలాగే పరమాత్మని మనం విభు ఆత్మ అంటాము. విభు ఆత్మ అంటే ఇన్ఫైనైట్ అనమాట. అణు ఆత్మ అంటే ఇన్ఫినిటిస్మల్, చాలా చిన్నది అని చెప్పేసేసి. ఓకే. సో సో ఇప్పుడు మనం ఈ ఆత్మ యొక్క తన జ్ఞానాన్ని తను విస్మరించడం వల్ల ఏం జరుగుతుంది?
మనము భగవంతుని ఎవరు అని చెప్పేసేసి మనం మర్చిపోయి మనము తప్పుడుగా మనం ఐడెంటిఫై చేసుకొని మనము వేరే వేరే మార్గాల్ని ఎంచుకుంటూ ఉన్నామన్నమాట. సో మనని కరెక్ట్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మనకి మన జ్ఞానం అనేది నశించింది కదా! సో మళ్ళీ మనల్ని కరెక్ట్ చేయడానికి శ్రీకృష్ణ భగవానుడు లేదా ఆయన యొక్క ప్రతినిధి అంటే ఆధ్యాత్మిక ఆచార్యులు, మన ఆచార్యులు ఎవరైతే శీల ప్రభుపాదులు అవ్వచ్చు, మన గురువులు అవ్వచ్చు, సో వాళ్ళందరూ కూడా మన యొక్క జ్ఞానాన్ని మళ్ళీ గుర్తు చేసి, మన యొక్క నిజస్థితిని గుర్తు చేసి, మన యొక్క ఆత్మ వికాసం అనేది చేస్తున్నారనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనకి శీల ప్రభుపాద్ మనకి పర్పట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో నేను ఫస్ట్ టైం క్లాస్ తీసుకుంటున్నాను. ఏదైనా తప్పులు చెప్పుంటే దయచేసి నన్ను క్షమించండి. అలాగే నన్ను కరెక్ట్ చేయవలసిందిగా కూడా నా యొక్క రిక్వెస్ట్. అండ్ ఒకవేళ మీకు ఏదైనా దీంట్లో అర్థమైంది, దీని నుంచి మీరు ఏదైనా నేర్చుకున్నారు అంటే మాత్రము ఇదంతా కూడా శీల ప్రభుపాదులు అంటే నా యొక్క గురువులు యొక్క కృప మాత్రమే. సో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. నాకు తెలిసినంత వరకు నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ నాకు తెలియకపోతే నేను తెలుసుకొని మీకు మళ్ళీ వివరించడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరి హరి బోల్. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఫస్ట్ టైం అయినా కూడా చాలా క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరి బోల్ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. చక్కగా చెప్పారు ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ.